హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వాగి. సో ఈరోజు ఆహ్, మా పాపది పుట్టెంటుకలు తీస్తున్నాం అండ్ అలాగే అదే రోజు చోలీలు కూడా కుట్టించామండి. సో ఆ వీడియోని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మా పాపకి ఈ ఫస్ట్తో 11 మంత్స్ వచ్చేసినాయి అన్నమాట. ఫస్ట్ తారీఖుతోనే 11 మంత్స్ వస్తే థర్డ్నే మేము ఇవన్నీ పెట్టుకున్నాము. యాక్చువల్లీ ముందు రోజు నైట్ అంటే సెకండ్ ఈవినింగ్ మేము అప్పటికప్పుడు అనుకున్నామండి. సో అప్పటికప్పుడు అనుకోవడం వల్ల మేము పెద్దగా ఏం ప్లాన్ చేసుకోలేదు అండ్ ఎవరికి అంత ఇదిగా చెప్పుకోలేదు కూడా. మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా మమ్మీ, మా మావయ్య వీళ్ళ వరకే చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా కొంతమందికి చెప్పాను కానీ అప్పటికప్పుడు నైట్ చెప్పడం వల్ల వాళ్ళకి కూడా టైం సెట్ అవ్వక రాలేదు. అది కొంచెం బాధ అనిపించింది. అండ్ మా మమ్మీ ఉండడం, మా మావయ్య చెప్పంగానే రావడం, ఇవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించాయండి. గుండు కొట్టించడం, చోలీలు కుట్టించడం అన్నీ మేనత్త సమక్షంలో జరగడం ఇంకా హ్యాపీగా అనిపించాయి. యాక్చువల్లీ మేనమామ లేకపోతే డాడీ ఒళ్ళో కూర్చోపెట్టి చేయించాలి అని చెప్పేసి అని అన్నారు. అక్కడ కొంచెం ఫీల్ అయ్యాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత శాస్త్రాలు అవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఓకే, మేనత్త ఉంది కదా పర్వాలేదు, మేనత్త చేతుల మీదుగా చేయొచ్చు అని చెప్పేసి అది చెప్పంగానే కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు. అన్నీ మా ఆడపడుచు చేతుల మీదుగా చేశారు. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ విషయంలో. చెవులు కుట్టించడం కూడా మా ఆడపడుచోళ్ళలో కూర్చోబెట్టే కుట్టించాము. చెవులీలు మాత్రం గోల్డ్ ఇయర్ రింగ్స్ మా మమ్మీ తెచ్చేసారండి. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకొచ్చారంట. మా అత్తయ్య గారు, మా మమ్మీ, మా మామయ్య, అక్క వాళ్ళు, బావ, అక్క పిల్లలు, మేము అందరం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది నాకు. పీస్ఫుల్గా ఒక ఫంక్షన్ చేసుకున్నాము. మా పాప అయితే అసలు అంతలా ఇదిగా సపోర్ట్ ఇంకా చేస్తుంది అని అక్కడంతా అయిపోయిన అనుకోలేదు. తర్వాత బట్ చాలా బాగా సపోర్ట్ మేమందరం చేసిందండి. కలిపి దుర్గా అంత టెంపుల్కి ఇదిగా వెళ్ళిపోయామండి. ఉంటుందని మా చెప్పేసి మేము బావగారికి అక్కడ అనుకోలేదండి. తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల మేమందరం కొంచెం అయితే చాలా దగ్గరగా హ్యాపీ. దర్శనం చేసుకున్నాం. అండ్ అక్కడ చాలా ఈజీగా కూడా చాలా తక్కువ టైంలో చాలా దగ్గరగా చాలా బాగా దర్శనం అయిపోయిందండి. వీళ్ళందరూ ముక్కులు కుట్టించుకోవడమేమో కానీ నాకు చాలా భయమేసింది, వాళ్ళకి నొప్పి వస్తుందేమో అని. బట్ వాళ్ళు బాగానే ఉన్నారు. నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట. అమ్మో ఏడుస్తారేమో, అమ్మో ఎలా ఉంటుందా అని చెప్పేసి. బట్ వాళ్ళు బాగానే సపోర్ట్ చేసుకున్నారు. మెయిన్లీ మా పాప అయితే ఏడుస్తుందేమో అని నేను ఏడిచాను. మా పాప ఏడిచింది కానీ మళ్ళీ నేను ఎత్తుకోగానే ఏడుపు ఆపేసింది. చాలా యాక్టివ్ అయిపోయింది. అక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది చెప్పాలంటే. మా ఆడపడుచు, మా పాప కూడా కుట్టించుకున్నారు అదే రోజు, మంచిది కదా అని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళలో కూర్చుందంటే మా ఆడపడుచు అత్త వరుసే అవుతుంది కదా అని చెప్పేసి. చెప్పాను కదా అక్కడి నుంచి దుర్గా టెంపుల్కి వెళ్ళిపోయానని. లోపల ఫోన్స్ అలౌడ్ లేవండి, అందుకని వీడియో ఏం తీయలేకపోయాను. అండ్ అక్కడి నుంచి మేమందరం బార్కాస్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి అందరూ ఎవరెళ్ళక వాళ్ళు వచ్చేసాం అనమాట. మా మావయ్య కూడా ఇంకా టైం అయిపోతుందని అటు నుంచి అటు వెళ్ళిపోయారు. థ్యాంక్స్ టు వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.